బ్లాక్ వాటర్ అంటే ఏంటి? ఈ నీటి వలన ఉపయోగాలు తెలిస్తే షాక్ కావాల్సిందే. ఈ మధ్య కాలంలో బ్లాక్ వాటర్ పేరు బాగా వినిపిస్తుంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ బ్లాక్ వాటర్ ను తాగుతూ కనిపించడంతో ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అసలు బ్లాక్ వాటర్ అంటే ఏంటి? నార్మల్ వాటర్ కు బ్లాక్ వాటర్ కు మధ్య తేడా ఏంటి? ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నీరు అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో ఓ ముఖ్యమైన భాగం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొందరు ఫిల్టర్ చేసిన నీటిని తాగుతారు. ఎందుకంటే నీటిలో ఎలాంటి మలినాలు ఉండకూడదని, అలాగే సహజంగా లభించే నీటిలో కూడా ఖనిజాలు ఉంటాయి. కానీ ప్రెజెంట్ బ్లాక్ వాటర్ ప్రాచుర్యం పొందింది. ఎక్కువగా సెలబ్రిటీలు ఈ వాటర్ను తాగుతున్నారు. దీని రుచి కూడా దాదాపు సాధారణ నీటిలాగే ఉంటుంది. కానీ ధర మాత్రం కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ వాటర్ అనేది ఆల్కలిన్ వాటర్. సాధారణ నీటి pH విలువ 6 నుంచి 7 మధ్య ఉండగా ఈ బ్లాక్ వాటర్ pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 8 లేదా 9. ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆమ్ల సమస్యను కలిగించదు. అలాగే చర్మానికి కూడా చాలా ప్రయోజనకరం. ఇక సహజంగానే నీటిలో కొన్ని రకాల ఖనిజాలు ఉంటాయి. అయితే నీటిని ఫిల్టర్ చేసినప్పుడు ఇవి నాశనం అవుతాయి. ఇక బ్లాక్ వాటర్ లో ఖనిజాలను విడిగా కలుపుతారు. సో ఇవి శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ఆల్కలైన్ బ్లాక్ వాటర్ శరీరంలోని విషాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ నీటి కంటే బ్లాక్ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఎక్కువ సహాయపడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ, మెరుగైన నిద్ర, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఇక బ్లాక్ వాటర్ వలన ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ బ్లాక్ వాటర్ ఎటువంటి వ్యాధిని నయం చేయడంలో సహాయపడదు. కానీ ఆల్కలీన్ ఖనిజాలు పరిమాణం ఉన్న నేపథ్యంలో ఈ నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది. హెల్త్ ను కాపాడుకోవడానికి ఇదొక మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కూడా సరైన బ్రాండ్ను ఎంచుకోవడం ముఖ్యం. అలాగే ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే మాత్రం బ్లాక్ వాటర్ను తాగాలనుకునే వారు ఖచ్చితంగా వైద్యుడి సలహాను తీసుకోవడం మంచిది.